ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, మీ ఇంటి గుమ్మము దగ్గర నిలిచింది అదృష్టం. కానీ మీరు గమనించలేకపోతున్నారు. వృషభ రాశి వారికి ఈ 3 రోజులు సాధారణమైన రోజులు కావు. బ్రహ్మమ గారి కాలజ్ఞానం ప్రకారం ఎన్నో సంవత్సరాల తర్వాత మీ జీవితంలో ఒక మహత్తరమైన మార్పు ప్రారంభమవుతుంది అని చెప్పాలి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలు, మీ కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్లు, మీ మనసులో నిశ్శబ్దంగా మిగిలిపోయిన ఆవేదన, ఇవన్నీ ఇప్పుడు ఒక కొత్త దారిని చూపబోతున్నాయి. మీరు చాలామందికి మంచి చేశారు. ఎవరూ చూడకపోయినా దేవుడు చూశాడు. మీరు మౌనంగా భరించిన ప్రతి అవమానం, ప్రతి నిరాశ, ప్రతి ఎదురుచూపు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. 17వ తేదీ ఉదయం సూర్యోదయం తర్వాత మీ చుట్టూ ఉండే శక్తి పూర్తిగా మారబోతుంది. మీరు గమనించకపోయినా కొన్ని సంకేతాలు మీ ముందుకు వస్తాయి. ఇంటి ముందు ఆగిన ఒక వ్యక్తి, చాలా కాలంగా రాని ఒక ఫోన్ కాల్, అకస్మాత్తుగా వినిపించే ఒక శుభవార్త, ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు. బ్రహ్మగారు ఒక సందర్భంలో ఇలా చెప్పారు: కాలము తిరిగే వేళల్లో ధర్మాన్ని కాపాడిన వారికి దైవం ద్వారం తానే తెరుస్తుంది అని. ఈ మాట ఇప్పుడు వృషభరాశి వారికి నిజమవుతుంది. మీరు ఎన్నోసార్లు ఇలా అనుకున్నారు: నా జీవితంలో సంతోషం వస్తుందా? నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను? ఎందుకు నాకు మాత్రమే పరీక్షలు అని. కానీ దేవుడు ఆలస్యం చేస్తాడు. అన్యాయం కాదు. మీకు ఇవ్వబోయేది చిన్నది కాదు కాబట్టి ఇంతకాలము పరీక్షించాడు. 17వ తేదీ రాత్రి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి మీ ఇంటిని తాకబోతుంది. ఆ రోజు మీరు ఒక దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ప్రత్యేకంగా శివుణ్ణి ప్రార్థిస్తే మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. ఇటీవలే మీకు నిద్ర సరిగా లేకపోవచ్చు. మనసులో ఒక తెలియని టెన్షన్ ఉండవచ్చు. ఎవరితోనూ చెప్పలేని బాధ మీలో ఉండవచ్చు. అది ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది. వృషభ రాశి వారు బయటికి బలంగా కనిపిస్తారు, కానీ వారి హృదయం చాలా సున్నితమైనది అని చెప్పాలి. ఒక్కసారి నమ్మిన వారిని జీవితాంతం మర్చిపోరు. అందుకే మోసం జరిగినప్పుడు చాలా లోతుగా బాధపడతారు అని చెప్పాలి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలోకి ఒక కొత్త ఆశ వస్తుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పని మళ్ళీ ప్రారంభమవుతుంది. మీరు ఊహించని చోట నుండి సహాయం అందుతుంది. ఇక మీ కుటుంబ విషయానికి వస్తే, ఇంట్లో చాలా కాలంగా ఉన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంది. ఒక పెద్ద మనిషి మాట వల్ల ఇంట్లో శాంతి ఏర్పడుతుంది. అమ్మ ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా మెరుగుపడుతుంది. మీరు ఇంతకాలము ఎదురు చూసిన డబ్బు ఆలస్యంగా అయినా వస్తుంది. కొంతమంది వృషభ రాశి వారికి ఉద్యోగంలో కొత్త అవకాశం వస్తుంది. మరికొందరికి వ్యాపారంలో ఒక కొత్త వ్యక్తి ద్వారా లాభం కలుగుతుంది. కానీ ఒక విషయం మాత్రం జాగ్రత్త: 18వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఎవరికి మీ రహస్యాలు చెప్పకండి. మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు అని గ్రహించండి. మీ నవ్వు వెనక మీరు ఎంత కష్టపడ్డారో వారికి తెలియదు, కానీ మీ ఎదుగుదల మాత్రం వారికి కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి నిర్ణయం చాలా ముఖ్యమైనది. అత్యవసరమైతే తప్ప అప్పులు చేయకండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ మనసు చెప్పేది ఒక్కసారి వినండి. బ్రహ్మమ గారి కాలజ్ఞానం ప్రకారం ఈ కాలంలో వృషభ రాశి వారు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. దేవాలయానికి వెళ్ళాలని అనిపిస్తుంది. ఒంటరిగా కొంత సమయం గడపాలని అనిపిస్తుంది. అది యాదృచ్ఛికం కాదు. దైవం మీకు ఒక సంకేతాన్ని ఇస్తుంది. 17వ తేదీ సాయంత్రం ఒక పసుపు దీపాన్ని వెలిగించి ఓం నమశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మీ జీవితంలో నిలిచిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు. మీ విలువను అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయింది తిరిగి రావచ్చు. ప్రేమ విషయానికి వస్తే, మీ మనసులో ఇంకా ఎవరో ఒకరు ఉన్నారు. మర్చిపోవాలని ప్రయత్నించినా వారి జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. ఈ 3 రోజుల్లో ఒక సందేశము లేదా ఒక వార్త మీ మనసును కదిలించవచ్చు. కానీ గతాన్ని పట్టుకొని ఉండకండి. మీ ముందున్న భవిష్యత్తు ఇంకా గొప్పది అని చెప్పాలి. దేవుడు మీకోసం సిద్ధం చేసిన మార్గం మీరు ఊహించిన దానికంటే అద్భుతమైనది అని చెప్పాలి. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు బహుశా మీ హృదయంలో ఒక బాధ ఉండవచ్చు. ఎవరూ అర్థం చేసుకోని పరిస్థితి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇది ముగింపు కాదు. ఇది మీ కొత్త జీవితానికి ప్రారంభం అని చెప్పాలి. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి ఆకాశాన్ని చూడండి. మీరు ఒంటరిగా లేరు. దైవం మీతో ఉంది అని చెప్పాలి.
18వ తేదీ రాత్రి తర్వాత మీ జీవితంలో కనిపించబోయే మార్పు గొప్పగా ఉంటుంది అని చెప్పాలి. ఇది సాధారణం కాదు. వృషభ రాశి వారికి 18వ తేదీ ఒక కీలకమైన రోజు అని చెప్పాలి. బ్రహ్మమ గారి కాలజ్ఞానం ప్రకారం ఈ రోజు తర్వాత ఒక ఆధ్యాత్మిక మలుపు ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం ఇప్పుడు మీకు లభించబోతుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంది. మీరు అనుభవించిన ప్రతి బాధ మిమ్మల్ని బలంగా తయారు చేసింది. మీరు కోల్పోయిన ప్రతి అవకాశం మీకోసం ఇంకా పెద్ద అవకాశాన్ని సిద్ధం చేసింది. 18వ తేదీ ఉదయం మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత కలుగుతుంది. ఇటీవలే కలవరపెట్టిన ఆలోచనలు తగ్గిపోతాయి. మీరు ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోవాలని అనుకుంటారు. అది మీ జీవితాన్ని మార్చే నిర్ణయం కావచ్చు. చాలామంది వృషభ రాశి వారు ఈ మధ్య కాలంలో మానసికంగా అలసిపోయారు. ఎంత ప్రయత్నించినా పనులు జరగకపోవడం, ఎవరిని నమ్మాలో అర్థం కాకపోవడం, ఇంట్లోనూ బయట ఒత్తిడి పెరగడం, ఇవన్నీ మీ మనసును భారంగా మార్చాయి. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. మీరు పడిన కష్టానికి ఫలితం దగ్గర పడుతుంది అని చెప్పాలి. 18వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఒక ముఖ్యమైన సమాచారం మీకు చేరవచ్చు. అది ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా ప్రేమకు సంబంధించినదై ఉండవచ్చు. మొదట అది చిన్న విషయంలా అనిపించినా తర్వాత అది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. బ్రహ్మము గారు ఇలా హెచ్చరించారు. కాలం మారే ముందు పరీక్షలు ఎక్కువవుతాయి. అందుకే ఈ 2 రోజులుగా మీ జీవితంలో చిన్న చిన్న సమస్యలు పెరిగి ఉండవచ్చు. కానీ భయపడకండి, అవి తాత్కాలికం మాత్రమే అని. మీ ఇంట్లో ఒక పాత వస్తువు లేదా పాత జ్ఞాపకం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అది మీకు ఒక సందేశంలా అనిపిస్తుంది. గతాన్ని గుర్తు చేస్తుంది. కానీ అది మిమ్మల్ని వెనక్కి లాగడానికి కాదు, మీరు ఎంత దూరం వచ్చారో గుర్తు చేయడానికి అని చెప్పాలి. ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పెద్దల సలహా తీసుకోండి. ఎవరైనా మోసపూరితమైన మాటలతో దగ్గరయ్యే అవకాశం ఉంది. మీ దయను బలహీనతగా భావించే వాళ్ళను దూరంగా ఉంచండి. 18వ తేదీ రాత్రి ఒక ప్రత్యేకమైన శక్తి మీ చుట్టూ ఏర్పడుతుంది. ఆ రాత్రి మీరు హనుమాన్ చాలీసా లేదా శివస్తోత్రం వింటే మీ మనసులోనే భయం తగ్గుతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు కదులుతుంది. మీ ఆరోగ్య విషయంలో కూడా మార్పు వస్తుంది. చాలా కాలంగా ఉన్న అలసట తగ్గుతుంది. మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. కానీ నిద్రను నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో వచ్చే కలలు కూడా మీకు ఒక సంకేతం కావచ్చు. దేవాలయం, నీరు, పాము, దీపం లేదా పూలు కనిపిస్తే అది శుభసూచకం అని చెప్పాలి. మీ జీవితంలో కూడా ఒక ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని అర్థం. ప్రేమలో నిరాశ చెందిన వృషభ రాశి వారికి ఇప్పుడు ఒక కొత్త ఆశ కలుగుతుంది. మీ మనసును నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఇప్పటి వరకు మీ విలువను గుర్తించని వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కోల్పోయామని చాలా బాధపడతారు. వృషభ రాశి వారు అంటే మౌనంగా బాధపడే వ్యక్తి అని చెప్పాలి. ఎవరు అడగకపోయినా అందరి కోసం పరుగులు తీస్తారు. కానీ ఇప్పుడు దేవుడు మీకోసం కూడా ఒక అందమైన సమయం సిద్ధం చేస్తున్నాడు. 18వ తేదీ రాత్రి ఒక పని తప్పకుండా చేయండి. ఇంటి గుమ్మము దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి మీ మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్పండి. అది త్వరలో నెరవేరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మిమ్మల్ని అడ్డుకున్న పరిస్థితులు ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు మళ్ళీ నవ్వడం ప్రారంభిస్తారు. మీ ఇంట్లో మళ్ళీ ఆనందం కనిపిస్తుంది అని చెప్పాలి. 19వ తేదీ ఉదయం వచ్చే సంకేతం మీ అదృష్టాన్ని మార్చబోతుంది. వృషభ రాశి వారికి 19వ తేదీ అత్యంత శుభప్రదమైన రోజు అని చెప్పాలి. ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. బ్రహ్మమ్మ గారి కాలజ్ఞానం ప్రకారం ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న దుష్ప్రభావాలు తగ్గిపోతాయి. చాలా రోజులుగా మీకు ఎదురవుతున్న ఆటంకాలు ఒక్కసారిగా తగ్గినట్టు అనిపిస్తుంది. మీ మనసులో ఒక ధైర్యం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా మారుతాయి. 19వ తేదీ ఉదయం మీరు ఒక శుభవార్త వింటారు. అది చిన్న విషయంలా కనిపించినా మీ భవిష్యత్తుకు దారి చూపుతుంది అని చెప్పాలి. కొంతమంది వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సంకేతం కనిపిస్తుంది. మరికొందరికి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. ఇప్పటి వరకు మీపై అనుమానం పెట్టిన వాళ్ళు ఇప్పుడు మీ ప్రతిభను అంగీకరిస్తారు. మీరు సాధించినది చిన్నది కాదు, కానీ మీరు ఎప్పుడూ దాన్ని గొప్పగా చెప్పుకోలేదు. అదే మీ గొప్పతనం అని చెప్పాలి. కుటుంబంలో కూడా శుభసూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్న ఉద్రిక్తత తగ్గుతుంది. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడవచ్చు. ఈరోజు ఒక కలహం కూడా ముగియవచ్చు.
19వ తేదీ మధ్యాహ్నం తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. ఆ నిర్ణయం భవిష్యత్తులో చాలా ప్రభావాన్ని చూపుతుంది. అందుకే తొందరపడకుండా ఆలోచించండి. మీ హృదయం చెప్పేదే వినండి. ఈ సమయంలో దేవునిపై మీ నమ్మకం మరింత పెరుగుతుంది. మీరు అనుకోకుండా ఒక ఆలయానికి వెళ్ళే అవకాశం ఉంది. లేదా ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మాటలు మీ మనసును తాకవచ్చు. బ్రహ్మము గారు ఇలా చెప్పారు, భక్తి ఉన్న చోట భయం ఉండదు అని. ఈ మాట ఇప్పుడు మీ జీవితంలో నిజమవుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకోరు. కాబట్టి మీ ప్రణాళికలను ఎవరికీ చెప్పకండి. నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళండి. మీ విజయమే వారికి సమాధానం అవ్వాలి. 19వ తేదీ సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి పసుపు పువ్వులు దేవునికి సమర్పిస్తే ఇంట్లో శుభశక్తి పెరుగుతుంది. ధనలాభానికి మార్గాలు తెరుచుకుంటాయి అని చెప్పాలి. ఇప్పటి వరకు మీరు మోసిన బాధలు ఒక్కసారిగా పోకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. అదే నిజమైన విజయం అని చెప్పాలి. వృషభ రాశి మిత్రులారా, ఈ 3 రోజులు సాధారణ కాలం కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక పునర్జన్మ. ఇప్పటి వరకు మీరు కన్నీళ్లతో నడిచిన దారిలో ఇప్పుడు ఆశ వెలుగు కనిపించబోతుంది. మీరు అనుభవించిన బాధను ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేదు. చిరునవ్వు వెనుక దాచుకున్న గాయాలు, రాత్రిళ్ళు నిద్రపోనివ్వని ఆలోచనలు, ఎవరూ అడగని ప్రశ్నలు, ఇవన్నీ ఇప్పుడు ముగింపు దశకు వస్తున్నాయి. బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం ధర్మంగా జీవించిన వారిని కాలం ఎప్పుడూ మోసం చేయదు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో కూడా శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు విరిగిపోయినా మళ్ళీ లేచారు. అదే మీ బలం. దేవుడు కూడా బలమైన వారిని ఎక్కువగా పరీక్షిస్తాడు. ఈ 3 రోజుల్లో మీరు గమనించే చిన్న చిన్న సంఘటనలు భవిష్యత్తులో పెద్ద మార్పునకు కారణమవుతాయి. మీ ఇంట్లో చాలా కాలంగా నిలిచిపోయిన శుభకార్యం ఇప్పుడు ముందుకు కదులుతుంది. వివాహం ఆలస్యమైన వారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం వస్తుంది. బ్రహ్మగారు తన కాలజ్ఞానంలో ఇలా చెప్పారు, కాలం మారే ముందు దేవుడు సంకేతాలు ఇస్తాడు అని. ఇప్పుడు మీ జీవితంలో కనిపిస్తున్న ప్రతి శుభసూచన అదే సంకేతం అని చెప్పాలి. వృషభ రాశి మిత్రులారా, 17, 18, 19 తేదీలు మీ జీవితంలో గుర్తుండిపోయే రోజులుగా మారవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో కోపాన్ని తగ్గించండి. దేవుణ్ణి నమ్మండి. మీ హృదయం చెప్పే మార్గాన్ని అనుసరించండి. చివరిగా ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవుడా, నాకు ధైర్యాన్ని ఇవ్వు, నా కుటుంబాన్ని కాపాడు, నా జీవితాన్ని మంచి దారిలో నడిపించు అని. ఈ ప్రార్థన మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఇది ముగింపు కాదు, ఇది మీ జీవితంలో ప్రారంభమవుతున్న కొత్త వెలుగు అని చెప్పాలి. వృషభ రాశి వారికి దేవుడు సిద్ధము చేసిన అద్భుత సమయం చాలా దగ్గరలోనే ఉంది. ఓం నమః శివాయ. శుభం భూయాత్. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.